అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడం ప్రధాన కారణం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు తెలియపరచాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనకు జీవో నెంబర్ 674, ఆ జీవో నెంబర్ 674 వచ్చేసి 20/10/1975లో, అప్పట్లో 1975లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 674. ఈ 674 జీవో ప్రకారం 371D అనే ఒక అధికరణ ఏర్పాటు చేశారు. 371D అనే అధికరణ. ఈ అధికరణ ప్రకారం రిజర్వేషన్స్, ఎట్లా రిజర్వేషన్స్ మనకు ప్రధానంగా అంటే లోయర్ డివిజన్ క్లర్క్, LDC చెప్పంటాం. లోయర్ డివిజన్ క్లర్క్, దాంట్లో అటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల విషయంలో ఇక్కడ లోకల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అని 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులకు లోకల్ కేటగిరీలో 80%, ఓపెన్ కేటగిరీలో 20%. అదే మాదిరిగా నాన్ గెజిటెడ్ పోస్టులు వీటి విషయంలో 70% ఏమో లోకల్ పోస్టులకు, 30% ఏమో ఓపెన్ కేటగిరీలో. గెజిటెడ్ వీటి విషయంలో 60% ఏమో లోకల్ వారికి, 40% ఏమో ఓపెన్ కేటగిరీ. ఇట్లా ఆ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఉద్యోగాల యొక్క నియామకాలు ఇలా జరుపుకోండి 674 జీవోని 1975 అక్టోబర్ 20వ తారీఖున రిలీజ్ చేశారు. దానికోసం ప్రత్యేకంగా 371D అనే అధికరణ తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ అంశం మొత్తం అంటే, 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఈ 371D అనే అధికరణాన్ని సవరించాలని 4 సంవత్సరాలు ప్రయత్నం చేసింది. తెలంగాణ యొక్క ప్రయత్నం, 4 సంవత్సరాల ప్రయత్నం ఫలితంగా 2018లో ఈ 371D అనే అధికరణను సవరిస్తూ దానికోసము 124వ జీవో పేరుతో 124వ జీవో ఒకదాన్ని తెలంగాణ ప్రత్యేకంగా పాస్ చేయించుకుంది. ఈ 124వ జీవో యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 20%, 30%, 40% ఏవైతే ఉన్నాయో ఈ ఓపెన్ కేటగిరీలో ఉండే ఈ శాతాల మొత్తము కూడా 5%గా ఉండాలి. ఓపెన్ కేటగిరీలో 5%, లోకల్ కేటగిరీలో 95% ఉండే మాదిరిగా ఏ ఉద్యోగం ఫిలప్ చేసినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగం ఫిలప్ చేసినా స్థానికులకు 95%, స్థానికేతరులు అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు, స్థానికులు రావచ్చు, స్థానికేతరులు రావచ్చు, వాళ్ళకు 5% ఉండే మాదిరిగా 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 124 జీవో తీసుకొచ్చింది. దీని ద్వారా ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ దాంట్లో మెజారిటీ ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే అభ్యర్థులు సాధిస్తూ ఉన్నారు. ఎందుకని ఇక్కడ ఓపెన్ కేటగిరీలో శాతం తగ్గిపోయింది. మరి మన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు కూడా 2024 సెప్టెంబర్ 21వ తారీఖు వరకు కూడా మనం ఈ యొక్క 674 జీవో ఏదైతే ఉందో ఓపెన్ కేటగిరీలో 20%, 30%, 40% ఇప్పటికీ కూడా మనం వాటిని ఇంకా మార్పులు చేసుకోలేదు. అంటే తెలంగాణ వాళ్ళు, పక్కన ఒడిశా వాళ్ళు, పక్కన తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎవరైనా కానీ మొత్తం మీద
వీళ్ళు మొత్తం ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉండే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పటికీ మార్చలేదు. దాని వలన మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలు వేరే రాష్ట్రం వాళ్ళు మరి సాధిస్తూ మనకు అపారమైన నష్టాన్ని కలిగిస్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు ఈ ఓపెన్ కేటగిరీలో మనం కూడా తెలంగాణ మాదిరిగానే స్థానికులకు 95%, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 5% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అనుకూలంగా మనం కూడా ఒక ప్రత్యేకమైన ఆల్రెడీ వాళ్ళు జీవో తెచ్చుకున్నారు కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆ తెలుగు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మనకు కూడా ఈజీ అవుతుంది. కానీ మనం ఏం చేయాలి అంటే మనం దీనికోసం ఈ లోకల్ కేటగిరీలో 95%, ఓపెన్ కేటగిరీలో 5% కోసము ఎవరైతే ఇప్పుడు రేపు జనవరిలో మనకు కొత్త జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్ రావడానికంటే ముందుగానే మనమందరం కూడా అనేక రకాల మరి ఉద్యమాలు చేసుకోవడం ద్వారా, ఉద్యమాలు ఎలా చేసుకోవాలి, శాంతియుతమైన ఉద్యమాలు చేసుకోవడం ద్వారా, శాంతియుతంగా మనము మన రాజకీయ నాయకులకు మెమరాండమ్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మెయిల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ట్విట్టర్స్ ద్వారా కావచ్చు, మన సమస్యను ఏదైతే ఉందో ఆ సమస్యను అందరూ స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక చిన్న గ్రూప్ మాదిరిగా ఏర్పడి స్థానిక శాసనసభ్యులకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు మనకు యాక్టివ్ గా ఉండే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే యాక్టివ్ గా ఉండే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళందరూ మెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ విషయంలో మీరందరూ కూడా మీకు నచ్చిన విధంగా వాళ్ళ ట్విట్ రూపంలో కావచ్చు, లేకపోతే మెయిల్స్ రూపంలో కావచ్చు తెలియపరిస్తే వాళ్ళకు సమస్య మనకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, మనకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికంటే ముందే ఈ సమస్య పరిష్కారం అయిపోతే ఇక ఆంధ్రప్రదేశ్ లో విడుదలవుతున్న ప్రతి నోటిఫికేషన్ లో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఫైట్ చేయలేదనుకోండి, నాకెందుకులే వేరే వాళ్ళు చేస్తారని చెప్పి మనం అలానే ఉండిపోతే ఇక రాబోయే కాలంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ చెప్పాం కదా, ఇక్కడ 20%, ఇక్కడ 30%, ఇక్కడ 40% ఉద్యోగాలు స్థానికేతరులు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఉద్యోగాలను రక్షించుకోవడం మన హక్కు. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి తెలియపరచడం నా బాధ్యత. కాబట్టి నేను యూట్యూబ్ రూపంలో మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఎవరిని మనము రెచ్చగొట్టే విధంగా చేయట్లేదు. మనం ఏంటంటే ఇక్కడ నేను కూడా ఒక ఆస్పిరెంటే అనుకోవచ్చు, నేను కూడా ఎంతో కోల్పోతున్నాను. ఇప్పుడు గెస్టెడ్ పోస్టుల్లో ఉన్నాయనుకోండి, 40% ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన సమాచారం, కొంతమంది మిత్రుల ద్వారా తెలిసిన సమాచారాన్ని మీకు కూడా నేను షేర్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను. ఆల్రెడీ మనకు రేపు జనవరిలో కొత్త జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఆ లోపుగానే మనం ఇవి సాధించుకోగలిగితే, తెలంగాణ మాదిరిగా మనం కూడా సాధించుకోగలిగితే స్థానికులు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే స్థానికేతరులు మన ఉద్యోగాల్లో స్థానికేతరుల వాటా కూడా ఇలానే కొనసాగితే ఎక్కువ నష్టపోయేది స్థానికులుగా ఉండే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధపడే ప్రతి అందరూ కూడా మీకు నచ్చిన విధానంలో మెయిల్స్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి లోకల్లో ఉండే స్థానిక నాయకులకు కావచ్చు ఈ సమాచారాన్ని చేరవేసి ఒక చిన్న ఉద్యమం మాదిరిగా దీన్ని తీసుకొస్తే మనకు అది కూడా తొందరలోనే మనకి ఈ విషయం మొత్తం ఆ పాత కాలంలో అమలవుతున్న ఈ రిజర్వేషన్ విధానంలో మార్పులు తీసుకురాగలిగితే లోకల్లో ఉండే విద్యార్థులకు, లోకల్లో ఉండే పోటీ పరీక్షలు సిద్ధపడే వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడుతుందని నా ఆలోచన. కాబట్టి అందరు మిత్రులు దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని మరి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరేమనుకోవచ్చు, దీన్ని ఇప్పుడు పెట్టుకుంటే నోటిఫికేషన్ లేట్, రాబోయే నోటిఫికేషన్స్ ఏమన్నా లేట్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన గ్రూప్ 2 కావచ్చు, ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. రాబోయే నోటిఫికేషన్స్ కి కూడా ఇటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మనం సెప్టెంబర్ లో ఉన్నాము. మనకు ఆల్రెడీ జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఇంకా సమయం ఉంది. కాబట్టి మన కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి త్వరగా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ద్వారా కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా యాక్టివ్ గా ఉన్న రాజకీయ నాయకుల ట్విట్టర్స్ కావచ్చు, మనకి ఇప్పుడంతా కూడా మెయిల్స్ రూపంలో కూడా మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ సమస్యకు గట్టిగా పరిష్కారం దొరుకుతుంది. యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా మనకు ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, అన్నింటిలో కూడా దీన్ని ఒకసారి మీరు ఒక ఉద్యమం లాగా షేర్ చేస్తే కొంత మనకు అవకాశం ఉంది, తొందరగా దీన్ని తీయడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన. సో కాబట్టి నాకు తెలిసిన సమాచారం, మిత్రుల ద్వారా నాకు తెలిసిన సమాచారం నేను మీకు షేర్ చేస్తున్నాను.
అది మీ బాధ్యత. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. త్వరగా మనం దీన్ని సాధించుకోవడానికి గట్టిగా అందరం కలిసి ఒక ప్రయత్నం చేద్దామని ఆలోచన. మరి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటుంది ఆ నిర్ణయం. ఓకేనా? థ్యాంక్ యూ.